మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలో 154 మంది లబ్ధిదారులకి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద 154 మంది లబ్ధిదారులకి 1,54,17,864 రూపాయలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కళ్యాణలక్ష్మి చెక్కుల్ని పంపిణీ చేశారు. శనివారం షాదీఖానాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకి చెక్కులు పంపిణీ చేసిన తర్వాత వారిని ఉద్దేశించి ప్రసంగించారు. గత ప్రభుత్వం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద చెక్కులు రావడంలో జాప్యం జరిగిందన్నారు. కాంగ్రెస్ హయాంలో సాధ్యమైనంత త్వరలో చెక్కులు అందిస్తున్నట్లు తెలిపారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సౌకర్యం కల్పించి ఆర్థిక వెసులుబాటు కల్పించామని తెలిపారు. మంచిర్యాలలో దశాబ్ద కాలంగా ఉన్న తాగునీటి సమస్య పరిష్కరించాలని, రోజు తాగునీరు అందిస్తున్నానని చెప్పారు. ఈరోజు కార్యక్రమంలో కళ్యాణలక్ష్మి కింద 99 మంది బీసీ వాళ్ళకి ఇవ్వడం, అదేవిధంగా ఎకనామికల్ బ్యాక్వర్డ్ వాళ్ళకి 5, అదేవిధంగా 23 మంది ఎస్సీలకు, 1 ఎస్సీలకు, అదేవిధంగా ముస్లిం మహిళా సోదరులకు 26 మందికి టోటల్ 150 కలిసి 154 ఇవ్వడం జరుగుతుంది. 154 మందికి 1,54,00,000 ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికల ముందు ఎక్కడికి పోయినా కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఒకటే ప్రచారం చేశారు. కాంగ్రెస్ వాళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళు అధికారం తీసుకొస్తే కళ్యాణలక్ష్మి బంద్ అవుతుంది, షాదీ ముబారక్ బంద్ అవుతుంది, పెన్షన్ బంద్ అవుతాయి, లేకపోతే ఇక్కడ రైతు బంధు బంద్ అవుతాయి. ఏది బంద్ కాదు వాళ్ళు ఎక్కడికి పోతే కలిసి వస్తున్నారు కదా. రైతు బంధు ఏదైతుందో వాళ్ళు ఇవ్వాల్సిన రావడం అయితే ఇవ్వకుండా దానికి వేసిన కమిషన్ అని చెప్పి ఎటువంటి పైసలు వాళ్ళు ఎటువంటి తీసుకుపోయి వాళ్ళ కాంట్రాక్టర్లకు నవంబర్ 27 తారీఖు నాడు కాంట్రాక్టర్లు బదిలీ చేస్తే ఆ కాంట్రాక్టర్లు డబ్బులు రాసి వాళ్ళ 20,000 కూడా జరిగింది. దీనికి సంబంధించిన ఆధారం మొత్తం నాకంటే ఎప్పుడు ద్వారా సిద్ధం. ఇది చేస్తే ఈ రకంగా మోసం చేసి మమ్మల్ని ప్రధాన చేసి ప్రయత్నం చేశారు. ఇవాళ ఏమైనా కళ్యాణలక్ష్మి చెప్పులు ఇస్తున్నాము, ఇవన్నీ ఈరోజు అప్లై చేసి కావు, ఇవన్నీ వాళ్ళ టైం అప్లై చేసి చెప్పులు ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ ప్రభుత్వంలో అప్లై చేసి చెప్పు వాళ్ళు ఇవ్వలేకపోయి ఇవాళ ఒకసారి ఒక తప్ప ఇవ్వడం జరిగింది. 2వ దఫా ఇస్తున్నాం. ఈ రకంగా ఇండియాలో పెండింగ్ పెట్టిన వాళ్ళు అర్థం కావాలి. మా చెప్పులు ఏమైనా ఇస్తే కాంగ్రెస్ పార్టీ అధికారులు మీరు ఏవైతే అప్లై చేస్తున్నారో అవన్నీ జూలై తర్వాత బడ్జెట్ తర్వాత ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేసినామో తులం బంగారం అన్నట్టు కళ్యాణలక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం వస్తుంది. కానీ ఎప్పుడైతే డిసెంబర్ తర్వాత అప్లై చేసే వాళ్ళకి వస్తుంది. ఇచ్చే చెప్పడానికి దానికన్నా ముందు మీరు దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళకి వాళ్ళ ఆపరేట్ చెప్పడానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 10 రూపాయలు కాదు, ఏమంటే రోజు ముందుగా అదే మాట్లాడతారు. ఇచ్చేది మీరు వాళ్ళు చెప్పి చెప్పే ప్రతి పరిస్థితులతో చేస్తున్నాం, ఖచ్చితంగా చేస్తారు కూడా. దాని వల్లనే గ్యారెంటీ వాళ్ళు రౌండ్ ఇస్తారని చెప్పి 15 గంటలకు పట్టించుకోలే. కానీ మా ఊరికి 6 నెలలు 6 గ్యారెంటీ ఏమైనా 6 నెలల 2 సార్లు ఎన్నికల కోటే 2 నెలలు 3 నెలలు పోయింది. ఇది మాకు 3-4 నెలలు. 3-4 నెలలు కూడా కరెంటు 200 యూనిట్లు ఇచ్చిన అది మాఫీ చేయడం జరిగింది. దాంట్లో కూడా కొంతమంది సరైన దరఖాస్తు పెట్టుకోలేక, లేకపోతే సరైన కాగితం ఇవ్వలేక అది ఆగిపోవడం జరిగింది. ఎవరైతే ఈ 200 యూనిట్ల కరెంటు ఉచితంగా వస్తలేదో వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, మీ వాటాల ఇందులో మీరు మున్సిపాలిటీకి వెళ్ళి మీకు సంబంధించిన ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, ఈ 2 కార్డు మీ కరెంట్ బిల్లు కంటే మీ కరెంటు మీ మీటర్ నెంబర్ తెలవాలి. 4 బ్యాంక్ అకౌంట్, గ్యాస్ 2 నెలలు గ్యాస్ ఈ 3 ఇస్తే కరెంటు కూడా మీకు ఉచితంగా మోపైపోయింది.
లక్షెట్టిపేట నుంచి మంచిర్యాలకి నూతనంగా నిర్మాణం తలపెట్టిన జాతీయ రహదారి వల్ల భూ నిర్వాసిత రైతులు వీధి పాలవుతారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తన నివాస గృహంలో రైతులకి రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. అనంతరం భూ నిర్వాసితులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కొంతమందికి నష్టం కలుగుతోందని బీజేపీ నేతలు ముందుగా నిర్ణయించిన రహదారి నిర్మాణం డిజైన్ మార్చారని ఆరోపించారు. డిజైన్ మార్పు వల్ల ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు ఇండ్లు కోల్పోయిన రైతులు మరోసారి నిరాశ్రయులుగా మారనున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నాయకుడు రఘునాథరావు తప్పుడు నిర్ణయంతో లక్షెట్టిపేట హాజీపూర్ మండలాల రైతులు బావురుమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాజీపూర్ మండలంలో పంటలు ఎండిపోయాయని బీజేపీ చేసిన ఆరోపణల్ని నిరూపించాలని సవాల్ విసిరారు. ప్రత్యేకంగా ఈ రైతులకు సంబంధించిన రుణమాఫీ కోసం మొదటి కార్యక్రమం, ఇంకో కార్యక్రమం ఉన్నా కూడా దీనికోసమే మంత్రివర్గ సమావేశం ఏర్పరిచి రైతులకు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేయడానికి మంత్రివర్గ తీర్మానం చేసి సంస్థకు తెలియజేసి ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. రైతులకు సంబంధించిన మట్టుకు టీఆర్ఎస్ వాళ్ళు ప్రతి ఎలక్షన్లలో మొదటి ఎలక్షన్లో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పేది 2-3 ఏళ్ళు పట్టించుకోలేదు. లాస్ట్కి వచ్చే వరకు ఎలక్షన్ దగ్గరికి వస్తానని చెప్పి సంవత్సరానికి 25,000 లెక్క చేస్తామని చెప్పి ఇంత కొంత చేస్తే 25,000 చేస్తే వాళ్ళు లేట్ చేసిన దానికి, ఆలస్యం చేసిన దానికి వాళ్ళకి వచ్చిన రుణమాఫీ వడ్డీ కిందనే చెల్లించడం జరిగింది. బ్యాంకు వాళ్ళు వడ్డీ కింద అడ్జస్ట్ చేసుకున్నారు. వాళ్ళకు రుణమాఫీ వాళ్ళు అంటే ఎట్లా ముఖ్యమంత్రి చేస్తానని ఎన్నికల ముందు చెప్పిన వాటి చేస్తున్న ఉద్దేశంతో వాళ్ళు కట్టలేదు. దాంతో అసలుకు పెనాల్టీ అవి వాటి కలిపి ప్రభుత్వం ఏది ఇచ్చిన వడ్డీలకే జరిపోయినా 1 లక్ష రూపాయలు అట్నే ఉంది. ఆ పాస్ పుస్తకాలు 2012-14 కన్నా ముందు ఏదైతే లోన్ తీసుకొని పెట్టిందో పాస్ పుస్తకాలకు ఇంతవరకు రైతులకు రాలేదు వాపస్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈరోజు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు లేకున్నా కూడా రైతు డిక్లరేషన్ అని చెప్పి మే 6 తారీఖు 2022 సంవత్సరంలో వరంగల్ రైతు డిక్లరేషన్లో ఈ 2 లక్షల రుణమాఫీకి రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ వచ్చినాడు అదే రైతు డిక్లరేషన్ చేయడం జరిగింది. దాన్ని కట్టుబడి నిన్న ఏదైతే మీ మంత్రివర్గ సమావేశం చేసేందుకు ప్రత్యేకంగా మంచిర్యాల నియోజకవర్గం కానీ మంచిర్యాల జిల్లా కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులందరి పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వారి మంత్రివర్గ సహచరులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఏదైతే లక్షపేట కర్నార్ చౌరస్తా నుంచి మెయిన్ రోడ్ ఎంబడి ఎన్హెచ్ఐ ఏదైతుందో అది ఇప్పుడు ఉన్నదానికన్నా ఇంకో 15-20 ఫీట్లు పెంచి వెడల్పు చేసి ఆ 6 లేన్ వచ్చేది ఉండేది. దానికోసం వ్యాపారస్తుల కోసం, పెట్టుబడిదారుల కోసం ఏదైతే ఆంధ్రపూర్ నుంచి వెళ్ళి ఈ ఊత్కూరు చౌరస్తా దాటిన తర్వాత ఒక 2 ఫర్లాంగ్ ఉంటాయి. 2 ఫర్లాంగ్ల వరకు ఇటుపక్క అటుపక్క కలిపితే నాకు తెచ్చి 35 నుంచి 40 ఇల్లు ఉంటాయి. వాళ్ళది కూడా అటు నుంచి 2 దిక్కులు చేస్తే 6 ఫీట్లు 7 ఫీట్లు మాత్రమే పోతే మెట్లు పోతే ముందర షెటర్ పోతే కావచ్చు, కనీసం ఒక 5-6 ఫీట్ల కన్నా ఎక్కువ పోదు. వాళ్ళని కాపాడడం కోసం, ఆ 34 మందిని కాపాడడం కోసం ఇవాళ దాదాపు 800 నుంచి 900 మంది రైతులు వాళ్ళు ఇప్పటికే బాధితులు. ఎందుకు బాధితులు అంటే ఎల్లంపల్లి వాళ్ళ భూములు పోయినాయి, సగం భూములు ఎల్లంపల్లి పోయినాయి. ఉన్న సగం భూములు ఈ వ్యాపారస్తుల కోసం. మరి ఇంతకుముందు రైతులు చెప్తారు, వాళ్ళతో చెప్పేస్తే నేను చెప్పాను, ఎందుకని రైతులు వాళ్ళతో చెప్పేస్తే ఏం జరిగింది అనేది వాళ్ళ జాగాలలో మళ్ళొకసారి ఈ మెయిన్ రోడ్ తీసేసి మెయిన్ రోడ్ అయితే ఉన్న రోడ్ మీద ఆయన ఏం మాట్లాడంటే కాస్ట్ గురించి, బ్రిడ్జ్ల గురించి మాట్లాడి దాని గురించి ఒక విషయం ఇక్కడ చెప్తాను నేను. ఒకటి ఇక్కడ కాంట్రాక్ట్ అక్కడికన్నా దాని కూడా జవాబు చెప్తున్నాను. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్డు చేస్తే, ఉన్న రోడ్డు చేస్తే కిలోమీటర్కి 8 నుంచి 10 కోట్లు అవుతాయి. 25 కిలోమీటర్లు వస్తే 25 కిలోమీటర్ 250 కోట్లు అవుతాయి. ఇప్పుడు కొత్త రోడ్డు ఏదైతే ప్రపోజ్ చేస్తారో దానికి నాకు తెలిసి 600 నుంచి 750 కోట్లు. ఫస్ట్ ల్యాండ్ ఎక్వేషన్ చేయాలి. ల్యాండ్ ఎక్వేషన్కే 150-200 కోట్లు అవుతుంది. 750 అంటే ప్రభుత్వ పైసలు ఆలు పెట్టి తప్పలేదు. అట్లా తీసుకుపోయి దాని లెవెల్కి చేస్తారు. ఎవరు కాంట్రాక్ట్ ఇస్తారా, ఎవరికి ఇస్తారు, ఎవరికి చేస్తారు చెప్పండి. ఉన్న రోడ్డు నిడిచిపెట్టేసి వెనుక నుంచి పోయి ఇలా రైతుల కొంపల నుంచి ఆల్రెడీ రైతులు మునిగిపోయారు. మళ్ళొకసారి ముంచి ఆయనతో ఉన్న విడిచిపెట్టేసి ఇక వాళ్ళు కూడా తట్టవును సామంతం మనం ఏమంటారు పార పట్టుకొని ఇక మళ్ళీ మంచిగా కూలికి రావన్నా. ఇప్పటికి వచ్చింది చాలదా? నువ్వు రైతుల గురించి మాట్లాడారు, నువ్వు రైతులు తీసుకుపోయి వాళ్ళే చెప్తారు. వాళ్ళు పోయినట్టు అడిగినట్టు అడిగితే అప్పుడు చేసిన నిజమే, నేనే మళ్ళీ ఇప్పుడు ఏ మొక్క పెట్టుకుని పోవాలి నేను అంటారు. వాళ్ళు అప్పుడు రైతులు తెలియదని
అటువంటి వాడు రైతులకు ఆజీపూర్ మండలంలో పంట నష్టం జరిగింది అని చెప్తారు. ఇది 15 నుంచి కాదు, గడిచిన 15 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆజీపూర్ మండలికి ఇదివరకు ఎప్పుడైనా సాగునీరు ఇచ్చినా చెప్పని చెప్పి ముఖం మీద గుండె మీద చేసుకుని చెప్పి నేను సిద్ధంగా ఎక్కడికంటే అక్కడికి వచ్చాను. ఈ ఎండాకాలంలో మొత్తం రాష్ట్రం అంతా కరువు ఉంటే ఈ కరువులో కూడా ఆజీపూర్ మండలం లాస్ట్ వరకు నీళ్ళు ఇచ్చినాం. లాస్ట్ గింజ పోయే వరకు పంట పోదని చెప్పి కొట్లాడి చేసి లాస్ట్ వరకు నీళ్ళు ఇచ్చినాం. ఒక్క పంట తాళుకోకుండా కూడా ఇచ్చినాం. రమ్మని చెప్పండి, పంట ఎండిపోయినాయని చెప్పారు, ఇవాళ రమ్మని చెప్పండి, సిద్ధంగా చర్చకు. నువ్వు రైతుల కుప్పలు ముంచి నువ్వు పైసలు దొబ్బేందుకు, వ్యాపారస్తులు పైసలు దొబ్బేందుకు ఈ 200 కోట్లు 5 తీసుకుపోయి 750 కోట్లు చేసి రైతులు రోడ్డు మీద చేసే పని నువ్వు రైతుల గురించి మాట్లాడు. రైతుల గురించి నీకేం తెలుసు? నీకు వ్యవసాయం గురించి ఏం తెలుసు? వ్యవసాయం ఏ పంట తెలుసా నీకు? ఎట్లెత్తులో తెలుసా నీకు? నువ్వు మాట్లాడతావు వ్యవసాయం గురించి. బీజేపీలు వ్యవసాయం గురించి మాట్లాడితే సామెత ఎక్కువ ఉంటుంది. మొత్తం రైతులందరూ రోడ్డు మీద వారేసి వ్యాపారస్తులందరి కోసం రైతులను తీసుకొని రోడ్డు మీద వారేసి ఉన్న చేసి నాశనం చేసుకుని నువ్వు రైతుల గురించి మాట్లాడతావు. నస్పూరు సిసిసి ఆఫీసర్స్ క్లబ్లో శనివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు లబ్ధిదారులకి అందించారు. 68 మందికి లబ్ధిదారులకి 68.7 లక్షల రూపాయల చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ పేద ప్రజలకి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నస్పూరు మున్సిపల్ చైర్మన్ సుర్మిల్ల వేణు, వైస్ చైర్మన్ గెల్లు రజిత, కౌన్సిలర్లు పూదరి కుమార్, వంగా తిరుపతి, తెనుగు లావణ్య, తోట శ్రీనివాస్, నాజర్, బండి పద్మ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. లక్ష్మి వాళ్ళు ఇవ్వాల్సిన చెప్పులు వాళ్ళు ఎగ్గొట్టు చాలా కార్యక్రమాలు చేయాల్సి ఇష్టపోతే సరే ఎన్నికలు చూసుకుంటూ వస్తుంది. దాంతో భాగంగా ఇస్తుంది కాబట్టి ఈ చెప్పులతో ఎన్నికల సమయంలో కానీ లేకపోతే మధ్యలో కానీ ఏదైతే ఇలా మంగళవారం చెప్పామో దానికి ఈ సిస్టంలోకి మీకు వర్తిస్తే చెప్పులు ఎప్పుడు చెప్పిన డిసెంబర్ 9 తర్వాత ఏదైతే అప్లై చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత వాళ్ళందరికీ వాళ్ళ చెప్పులు కూడా జూలై 31 ప్రారంభం వస్తుంది. జూలై 31 బడ్జెట్లో పెట్టిన తర్వాత అదే వాళ్ళకి వచ్చే వాళ్ళకి మాత్రం ఇప్పుడు చెప్పిన ఖచ్చితంగా దాన్ని కాంగ్రెస్ పార్టీ మా చెప్పిన తర్వాత చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే నష్టం ప్రకారం అడగాలని చిత్రాలు వస్తుంది. ఇక్కడ సాధించిన కార్మికులు, ఉద్యోగ కార్మికులు, వాళ్ళ తెలుగుదేశం కానీ వాళ్ళకి ఏ రకమైన రైతులు పంపిస్తున్నారు. దాని గురించి సరే మాట్లాడుతున్న వచ్చి ఇంకొక 15 రోజులు సమస్య ఇస్తాను. ఎవరికైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు గ్యారెంటీ ఇచ్చినప్పుడు మీకు ఉచిత సౌకర్యం చేయడం వసతిగా ఉండదు. ముఖ్యంగా ఇక బస్సు రావడం మళ్ళీ మీద ప్రదర్శన ఉంటారు. మళ్ళీ బస్సు ఉచిత సౌకర్యం అదేవిధంగా ఆరోగ్యశ్రీ ముసలి చేసి తెలుగుదేశంలో ఉన్న ఇంకో విషయం ఇంతవరకు ఆరోగ్యశ్రీ అనేది తెలుగుదేశం గవర్నమెంట్ వర్తింపజేసింది. ఈ తెలుగుదేశం గవర్నమెంట్ లేదు వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసే కార్యక్రమాన్ని ఆరోగ్యంగా తీసుకొని ఈ ఎక్కడ పనిచేస్తున్న చూస్తున్నప్పుడు మీ ఆఫీస్కి వస్తే ఇది అఫీషియల్ డిస్కషన్స్ ఆఫీస్కి వస్తే ఆఫీస్ అంటే మీకు పెట్టేస్తా అదే ద్వారా తెలుగుదేశం లేదు అని ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఆరోగ్యశ్రీ వర్తిస్తే కాబట్టి ఆరోగ్యశ్రీ రికమెండేషన్ చెప్తాను. ఈ ద్వారా మీరు పోతుంది సంతానం పోతుంది. ఈ ప్రైవేట్ హాస్పిటల్ చేయలేనాకనే చేయలేమన్నా మీకు అన్నీ తెలియదు. చేయలేనాక 5 రూపాయలు తీసుకొని తర్వాత చెప్తే ఈ ఆరోగ్యశ్రీ ఇది చెప్తారు. ఒకసారి ఏం చేసిన తర్వాత 50 లక్షల 70 లక్షలకి ఇబ్బంది పడతారు. అప్పుడు ఇబ్బంది అవసరం లేదు. మీకు ఏదైనా బిల్లు వచ్చిన మీ ఉపరావాల్సిన తీసుకుని తీసుకుని ఆఫీస్కి మంచిగా ఆఫీస్కి వస్తే వాళ్ళే నిర్వహిస్తారు. ఏ హాస్పిటల్ వెళ్తే హాస్పిటల్ మీ బిల్లు కూడా డబ్బు డాక్టర్ అన్నీ రెట్టిస్తారు. ఇక్కడ మీరు రాజధాని ఖర్చులు 20 రూపాయల నుంచి కాకుండా హాస్పిటల్ 10 లక్షలు కొడుకోవడం. సరే 10 లక్షలు దాటిన పరిస్థితుల్లో కూడా నేను మాట్లాడి తీసుకుని వస్తే
ఒక్క రూపాయలు ఆరోగ్య జిల్లాలో హాస్పిటల్ అభివృద్ధి పెరుగుతుంది. అనవసరమైన డబ్బులు చేసుకోవడం ఉండాలి. నేను మొబైల్ తెచ్చినాను. అందుకోసం స్పష్టంగా చెప్తున్నాను. మీరు ఇంకా చెప్తున్నాను. హాస్పిటల్ చేయలేక ఫోన్ చేస్తాం. మా చాలా ఫోన్ చేస్తాం. హాస్పిటల్ చేయలేక ఆరోగ్య సమస్య చేయలేక వచ్చేది. ఈ ప్రైవేట్ హాస్పిటల్ అన్ని ఆరోగ్యం చేస్తుంది. ఆ పరిస్థితి అవసరం మీకు ఇక్కడ నన్ను గెలిపించి నాకు నా బాధ్యత తీసుకొని బాధ్యత అవసరం పడుతుంది. మీరు వెసుబాటు ఉంటే ఒక 20 రూపాయలు ఆడదు మంచిగా వెసుబాటు ఎక్కువ ప్రసిద్ధి నాకు ఆఫీస్లో పోతే మీకు అన్నీ చెప్తే మీకు హాస్పిటల్ మాట్లాడుతూ అన్నీ చేస్తారు. డాక్టర్ అన్నీ చేస్తారు. చేసినట్టు మీకు ఓన్లీ హైదరాబాద్ పోయిన ఖర్చు జరుపుకుంటుంది. మన సాధిస్తారు. సరే గ్యాస్ కనెక్షన్ వచ్చి ఆ గ్యాస్ కనెక్షన్లో చూడండి అందరూ మనుషులు చెప్తారు. అందరూ మనుషులు రాదు ఎవరికైనా రాదు. వాళ్ళతో సరే ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు తెలుగుదేశం దాంతో పాటు ఆ గ్యాస్ కనెక్షన్ బ్యాంకు వాళ్ళు తీసుకొని మనుషులు మున్సిపల్ అప్లై చేసిస్తే మీకు ఒక 20 రూపాయల గ్యాస్ కనెక్షన్ గ్యాస్ సబ్సిడీగా 5 రూపాయలు దాంతో పాటు 100 కార్డు